పూర్వం మీరు చీకటై ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు అన్నాడు. పూర్వం మనందరం కూడా పాపములో ఉన్నాము. ఈనాడు లోకంలోని మనుషులు ఏ విధంగా అయితే పాపం చేస్తున్నారో, ఈనాడు ఈ మనుషులు ఏ విధంగా అయితే త్రాగుతున్నారు, తిరుగుతున్నారు, వ్యభిచార కార్యాలు చేస్తున్నారు, పాపంలో బ్రతుకుతున్నారో, ఒకప్పుడు మనము కూడా అదే స్థితిలో ఉన్నవారమే. ఆ విషయాన్ని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. మనం ఏది ఇప్పుడు నీతిమంతులమయ్యాం వాస్తవమే, కానీ ఒకప్పుడు మనము కూడా అలాంటి స్థితిలో ఉన్నవారు. లోకంలో మనుషులు ఏ విధంగా అయితే ధనమే ముఖ్యమని లోకంలోని అందాన్నో లేదా ఆస్తినో లేదా లోకంలో విషయాల కొరకు ఆరాటపడినట్టుగానే ఒకప్పుడు కూడా మనం కూడా ఆ విధంగానే ఆరాటపడి వాటి కోసం బ్రతికిన వారిని. అవునండి, పూర్వమందు మీరు చీకటై ఉన్నారంటే అదే మనం పాపంలో ఉన్నాం. లోక సంబంధుల వలె, అన్యజనుల వలె, అందరి వలనే మనం కూడా ఒకప్పుడు జీవించి ఉన్నాం. కానీ ఇప్పుడైతే వాక్యం ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు మీరు ఏమై ఉన్నామంట మనం? ఇప్పుడైతే ప్రభువునందు మనం వెలుగై ఉన్నాం. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఒకప్పుడు చీకటిలో ఉండి, ఒకప్పుడు దేవునికి దూరమై ఉండి, ఒకప్పుడు పాపంలో ఉండి, ఒకప్పుడు సాతాను అధికారంలో ఉండి, ఒకప్పుడు అన్యజనుల వలె ప్రవర్తిస్తూ దేవునికి విరోధమైన కార్యాలు చేసి భయంకరమైన నరకానికి దగ్గరయ్యి నాశనానికి దగ్గరవుతున్న సమయంలో యేసుక్రీస్తు అనే వెలుగు మన మీద ప్రకాశించి మనల్ని ఆ పాపము నుండి విడిపించింది. దేవునికి స్తోత్రం. అవును కదా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన వెలుగుగా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు చీకటిలో నడుస్తున్న మన మీద తన వెలుగును ప్రకాశింపచేసి తన రక్తము చేత ఆయన మనల్ని కడిగి మనల్ని శుద్ధి చేసి చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఆయన మనల్ని నడిపించారు. అనగా పాపములో ఉన్న మనల్ని ఆయన రక్షించి పరిశుద్ధులుగా ఆయన మనల్ని మార్చారు. ఒకప్పుడు సాతాను అధికారం క్రింద ఉండి సాతాను పిల్లలుగా ఉన్న మనల్ని ఇప్పుడు ఆయన తన పిల్లలుగా ఆయన మనల్ని చేసుకున్నారు. ఒకప్పుడు దూరంగా ఉన్న మనల్ని ఇప్పుడు ఆయనకు దగ్గరగా మనల్ని ఆయన మార్చుకున్నారు. ఒకప్పుడు ఆయన నరకానికి పాత్రలమైన మనల్ని ఇప్పుడు పరలోకానికి వారసులుగా ఆయన మనల్ని చేశారు. ఒకప్పుడు మీరు పూర్వం చీకటై ఉన్నారు, ఇప్పుడు వెలుగై ఉన్నారంటే అదే అర్థం. ఒకప్పుడు పాపంలో ఉన్నాం, కానీ ఇప్పుడు పరిశుద్ధులమయ్యాం. ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నాం, కానీ ఇప్పుడు దేవునికి దగ్గరము అయ్యాం. ఒకప్పుడు దేవునికి విరోధంగా శత్రులుగా ఉన్నాం, ఇప్పుడు మనం దేవుని పిల్లలము కాగలిగాం. ఒకప్పుడు మన స్థితి వేరు, కానీ క్రీస్తు అనే వెలుగు మన మీద ప్రకాశించిన తర్వాత మనము కూడా ఆ విధంగా వెలుగులోనికి రాబడ్డాము. మనం కూడా వెలుగు సంబంధులుగా మార్చబడ్డాం. పూర్వం మీరు చీకటై ఉన్నారు, కానీ ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ పరిశుద్ధ జీవితం కావచ్చు, దేవుని రాజ్యానికి వారసులయ్యారు అనే మాట కావచ్చు, దేవునికి దగ్గరయ్యాము అనే మాట కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభువు వలనే కలిగింది అని వాక్యం చెప్తుంది. ప్రభువునందు వెలుగై ఉన్నాం. ప్రభువు లేకుండా వెలుగులా మార్చబడలేదు. మనం ప్రభువు వలనే మనము వెలుగయ్యాన్నాం. ప్రభువు వలనే ఈరోజు ఇటువంటి కృప మనం పొందుకున్నాం. ప్రభువు వలనే మనం అందరం కూడా ఆ స్థాయిలోకి రాగలిగాం. అయితే ఇంతవరకు బాగానే ఉంది, మనందరం కూడా చీకటిలో ఉన్నాం ఒకప్పుడు. ఇప్పుడైతే ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి మనం తీసుకుని రాబడ్డాం. ఇప్పుడు ఆయన వెలుగులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు మనం ఆలోచించాలి. చీకటిలో ఉన్నాం ఒకప్పుడు, కానీ యేసే మనల్ని ఏం చేశారంటే తన కృపను బట్టి తన రక్తముతో కడిగి మనల్ని పరిశుద్ధపరిచి చీకటి సంబంధులను కాకుండా మనల్ని వెలుగు సంబంధులుగా ఆయన మార్చాడు, వెలుగులోకి నడిపించాడు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని వాక్యం అని చెప్తుందంటే, వెలుగు సంబంధుల వలె నడుచుకోండి అని వాక్యం అంటాం. ఇది ఎఫెసీ 5:10 వాక్యం ఉంటుందంటే, మనం వెలుగులోనికి వచ్చాము, ఇప్పుడు వెలుగు అయి ఉన్నాం కనుక ఇక మీదట మనం ఏమై ఉండాలంటే, ఎలా నడుచుకోవాలి అంటే మనం వెలుగు సంబంధులుగా నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలండి? వెలుగు సంబంధులుగా నడవాలి. మనం వెలుగు సంబంధులము, మనం వెలిగించబడిన వారము, మనం వెలుగులోకి వచ్చిన వారం కాబట్టి మనం వెలుగు సంబంధులుగా నడుచుకోవాలి. వెలుగు సంబంధులు నడుచుకోవాలి. మనం ఇక నుంచి మనం చీకటిలో నడవకూడదు. ఇక నుంచి మనము అన్ని జనుల వల్లే నడవకూడదు. ఇక నుంచి మనం వెలుగు సంబంధులుగా నడవాలి. వాక్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ లైట్ అనే మాట ఉంది. అంటే వెలుగు పిల్లలుగా జీవించండి. దేవుని స్తోత్రం. వెలుగు పిల్లలుగా నడవండి అంటే వెలుగైన క్రీస్తు యొక్క పిల్లలుగా మీరు లోకంలో నడవండి. కాబట్టి ఈ లోకంలో మనం ఎలా నడవాలి? మన ఇష్టాన్ని అనుసరించి కాదు, లేదా మనుషుల యొక్క విధానాలను అనుసరించి కాదు, ఆ వెలుగును అనుసరించి మనం నడవాలి. ఎవరిని అనుసరించి నడవాలి? వెలుగును అనుసరించి ఈ లోకంలో మనం నడవాలి. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మనందరం కూడా అదే వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 2:5 చూడండి. యెషయా గ్రంథం 2:5 చూడండి. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము. చాలన్న. ఎవరిని ఆయన పిలుస్తున్నాడు? యాకోబు వంశస్థులారా
దేవుని ప్రజలారా, దేవుని సంగమా రండి, మనమందరము కూడా యెహోవా వెలుగులో నడుచుకుందాము. ఎక్కడ నడవాలంట? వెలుగులో నడుచుకుందాం. వాక్యం అది చెప్తుంది. సంఘము ఎక్కడ నడవాలంట? వెలుగులో నడవాలి. మనం అందరం ఎక్కడ నడవాలంట? వెలుగులో నడవాలి. యాకోబు వంశస్థులారా రండి, మనం అందరం చీకట్లో నడుద్దామన్నాడా? లేదు. మనం అందరం ఎక్కడ నడుద్దాం అంటున్నారు? మనం అందరం వెలుగులో నడుచుకుందాము అంటున్నాడు. అంటే వాక్యం మనల్ని ఎక్కడ నడవమంటుంది? వెలుగులో నడుచుకోమని చెప్తోంది. అంతేకాదు, మీరు 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనం కూడా చూడండి. 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనం. ఆయన వెలుగులోనున్న ప్రకారము, చూడండి, మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమయుందుము. చాలా అండి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా ఎలా నడవాలంట? వెలుగులో నడిచిన ఎడల. అంటే ఇక్కడ కూడా ఏం చెప్తుంది? ఎక్కడ నడవాలంట మనం? ఇక్కడ కూడా ఏముంటుంది వాక్యము? వెలుగులో నడవండి. అక్కడ యెషయా 2:5 వాక్యం ఏమని చెప్తుంది? మనం అందరం వెలుగులో నడుచుకుందాము. మనం అందరం ఎక్కడ నడవాలంట? వెలుగులో నడవాలి. వాక్యం అదే చెప్తుంది. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం వెలుగులో నడవాలి. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఎక్కడ నడవాలి, ఎలా నడవాలి అంటే వాక్యమే చెప్తుంది దానికి జవాబు. మనం అందరం వెలుగులో నడవాలి. మనం అందరం వెలుగులో నడవాలి. ఏంటి వెలుగులో నడవటం? మనం ఆలోచించేయండి. వెలుగులో నడవాలి, క్రీస్తు అనే వెలుగులో మనం నడవాలని వాక్యం సెలవిస్తుంది కదా. వాక్యం అదే చెప్తుంది, మనం అందరం వెలుగులో నడవాలి, వెలుగులో నడవాలి. ఇక్కడ వెలుగులో నడవటం అనే మాటని ఇంకొక విధంగా అర్థం చేసుకుంటే, వెలుగులో నడవండి అంటే అర్థం ఏంటి? చీకటిలో నడవద్దనే కదా. అంతే కదా అర్థం. వేరేగా అర్థం చేసుకుంటే వెలుగులో నడుచుకుందాం అంటే అర్థం ఏంటి? మనం ఇక చీకటిలో నడుచుకోవద్దు, మనం వెలుగులో నడుచుకుందాం అనే కదా. అంటే ఇప్పుడు వెలుగులో నడుచుకోవాలి అంటే ముందు నువ్వేం చేయాలి? చీకటిలో నడుచుకోవడం అనే దాన్ని నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి, మానాలి. కాబట్టి వెలుగులో నడుచుకుందాం అని చెప్తుంటే దాని అర్థం ఇంకొక విధంగా అర్థం చేసుకోవాలంటే, మీరు చీకటిలో నడుచుకోవద్దు, చీకటిలో నడుచుకోవద్దు, లోక సంబంధాల వల్ల నడుచుకోవద్దు, లోకంలోని మనుషుల వలె, అన్ని జనుల వలె నడుచుకోవద్దు. మీరు చూస్తే ఇదే ఎఫెసీ పత్రిక చూడండి, అక్కడ వాక్యం చెప్తోంది అన్ని జనులుగా నడుచుకోవద్దు మనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారయుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకున్నది. ఇక్కడ గమనించారా? మనల్ని వాక్యం ఎలా నడుచుకోమని చెప్తుంది? నడుచుకోమని కదా. వెలుగులో నడుచుకోండి అంటే అర్థం ఏంటంటే చీకటిలో నడవద్దనే కదా, అన్ని జనుల వల్ల నడవద్దనే కదా. అసలు అన్ని జనుల వల్ల నడవద్దు అని వాక్యం కూడా మనకు ఇక్కడ అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది మనం. కాబట్టి అన్య జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదు. దేవునికి స్తోత్రం. అన్య జనులు నడుచుకున్నట్టుగా ఇక మీదట మీరు నడుచుకోవద్దు అంటుంది వాక్యం. ఎందుకంటే మనం వెలుగు సంబంధం కదా, వెలుగులో నడవాలి మనం. అంతేగాని అన్య జనులు నడుచుకున్నట్టుగా మనము నడుచుకోకూడదు. అన్ని జనులు ఎలా నడుస్తున్నారు, అన్ని జనులు ఏం చేస్తున్నారు? ఈరోజు మనం ఆలోచన చేస్తే వారికి విధానం ఇక్కడ రాయబడింది. వారైతే అంధకారమైన మనస్సు గలవారై, చీకటి మనస్సు గలవారై, మూయబడింది వారి హృదయాలు, మనోనేత్రాలు గుడ్డితనం అయిపోయింది. వారు అంధకారమైన మనస్సు గలవారై, వారు దేవుని యొక్క జీవంలోంచి వేరైపోయారు. వారు దేవుని ఆరాధించట్లేదు, దేవునిగా ఏదో భావించుకొని ఊహించుకొని దేవుణ్ణి కాకుండా వ్యర్థమైన వాటిని వారు పూజిస్తూ ఉన్నారు. అంతేకాదు అన్య జనులు వారు ఏం చేస్తారంటే తమ మనస్సులో కలిగే వ్యర్థతను అనుసరించి వారు నడుచుకుంటున్నారు. వారు తమకు ఏది నచ్చితే వారు నడుస్తున్నారు. వారికి దేవుని భయం అంటూ లేదు. విగ్రహారాధన చేస్తున్నారు, దేవునిగా వేరే ఏదో కొలుస్తూ ఉన్నారు, జీవం లేని వాటిని కొలుస్తున్నారు, దేవుని భయం లేకుండా వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నారు. అంతేకాదండి, వారు సిగ్గులేని వారై నానా విధమైన అపవిత్రతకు అత్యాసక్తితో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకున్నారు. కొందరు లోక సంబంధులు ఎలాంటి వారుగా, ఈ అన్ని జనులు ఎలాంటి వారుగా కొందరు ఉన్నారంటే వారంట సిగ్గులేని వారే. అంటే ఏమాత్రం కూడా వారికి భయం లేదు, ఏమాత్రం కూడా వారికి సిగ్గు లేదు. వారు త్రాగుతున్నారు, వారు తిరుగుతున్నారు, వారు వ్యభిచరిస్తున్నారు, వారు మోసగిస్తున్నారు,
వారు అక్రమాలు చేస్తున్నారు, వారు అన్ని విధాలుగా పాపంలో జీవిస్తున్నారు, వారికి ఎటువంటి సిగ్గు లేదు, వారికి ఎలాంటి భయం లేదు, వారు పాపం చేయడానికి ఎంతో ఆశపడుతున్నారు, అపవిత్రమైన కార్యాలు చేయడానికి వారు ఎంతగానో ఆరాటపడుతున్నారు. ఇది అన్యజనులు లోకంలో ఉన్న వారి యొక్క మనుషుల యొక్క స్థితి. అయితే మీరైతే ఇలాగ నడుచుకోవద్దు అంటున్నాడు. మీరైతే ఇలాగూ నడుచుకోవద్దు, వద్దు. మనం వెలుగు సంబంధం కాబట్టి మనం వెలుగులో నడుచుకోవాలి. అంతేగాని ఇలాగ అన్యజనుల వల్లే మనం నడుచుకోకూడదు. అన్యజనుల వల్లే విగ్రహారాధన కావచ్చు, అన్యజనుల వల్లే ఆచార సంబంధ విషయాల్లో కావచ్చు మనం నడుచుకోకూడదు. అన్యజనులు నడుచుకున్నట్టుగా వ్యర్థమైన వాటిని తమకు ఏది ఆశిస్తే, తాము ఏది కోరితే, తాము ఎలా అనుకుంటే, తాము ఎలా జీవించాలనుకుంటే అలా జీవించాలనుకునే అలాంటి స్వేచ్ఛాయుతమైన జీవితం వద్దు. మనం దేవుని భయం కలిగి దేవుని వాక్య ప్రకారం, దేవుని కట్టడ ప్రకారం మనం నడుచుకోవాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అన్యజనులాగా ఇష్టానుసారంగా జీవిస్తే మనం వెలుగు సంబంధం అవుతాం. అప్పుడు అన్ని జనులాగా విగ్రహారం చేస్తే మనం వెలుగు సంబంధం కాదు. అన్ని జనులాగా ఈ సిగ్గు లేకుండా, ఏమాత్రం భయం లేకుండా ఇష్టానుసారంగా మనం జీవిస్తే, పాపమును జరిగించడానికి ఆరాటపడే స్థితిలో మనం ఉంటే అది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే అందుకే వాక్యం చెప్తుంది, మనం వెలుగులో నడుచుకోవాలి, వాళ్ళు వెలుగులో నడుచుకోవాలి, వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. అంతేగాని అన్యజనుల వలె మాత్రం మనము నడుచుకోకూడదు. వాక్యం అదే చెప్తుంది, అన్యజనులు నడవద్దు. మనం వెలుగు సంబంధులం కాబట్టి మనం ఎలా నడవాలంటే వెలుగులో నడవాలి, మనం చీకటిలో నడవకూడదు. యేసు ప్రభువు కూడా అదే అంటారు. చూడండి మీరు యోహాను సువార్త 8వ అధ్యాయం 8-12. నేను లోకమునకు వెలుగును. చూడండి, నన్ను వెంబడించేవాడు ఎక్కడ నడవడంట? నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక, చాలమ్మా, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవడు అని యేసు ప్రభువు చెప్తున్నారు. నన్ను వెంబడించేవారు ఎవరో కూడా చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు, వెలుగులోనే నడుస్తారు. కాబట్టి ఎవరైనా యేసయ్యని వెంబడిస్తే ఆ వ్యక్తి చీకటిలో నడిచే వ్యక్తిగా ఉండకూడదు, ఆ వ్యక్తి వెలుగులో నడిచే వ్యక్తిగా మాత్రమే ఉండాలి. నువ్వు యేసయ్యని వెంబడిస్తూ చీకటిలో నడిస్తే ఇంకా ప్రయోజనం ఉంటుంది. కాబట్టి యేసు ప్రభువు అంటున్నారు, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవడు. ఒకవేళ నువ్వు చీకటిలో నడిస్తే నువ్వు నిజంగా యేసయ్యని వెంబడించే వ్యక్తివి కాదు. అంతేకాదు, ఇంకొక చోట కూడా వాక్యం చెప్తుంది. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రివారము కాము, చీకటి వారం కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు కాకయుందము. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా అదే వాక్యం చెప్తుంది. మనమందరం కూడా ఎవరమంట? వెలుగు సంబంధులు. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులు. మనం వెలుగు సంబంధులు, పగటి సంబంధులు. అంతేగాని మనం రాత్రి వారం కాము, చీకటి వారము కాము. మన చీకటి వాళ్ళమా, చీకటి సంబంధులమా? కాదండి. వాక్యం అంటుంది మనం ఎందుకు చీకటి వాళ్ళం కాదు అంటే, ఒకప్పుడు మీ వాక్యం ఏముంది? ఎఫెసీ 5:8 పూర్వమందు మీరు చీకటి అయి ఉన్నారు. ఒకప్పుడు చీకటే వాస్తవమే, కానీ ఇప్పుడు మాత్రం చీకటి కాదు. ఎందుకంటే ఒకప్పుడు చీకటిలో, పాపంలో, అపవాది యొక్క సంబంధంలో, లోక జీవితంలో ఉన్న మనల్ని యేసు ప్రభువుని వెలుగులు మన మీద ప్రకాశించడం ద్వారా చీకటిలో నుంచి మనం వెలుగులోనికి వచ్చాం. కాబట్టి మనం చీకటి వారము కాదు, ఇప్పుడు మనం వెలుగు సంబంధులం. మీరందరూ వెలుగు సంబంధులు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అద్భుతమైన మాట కదా ఇది. మీరందరూ ఎవరి సంబంధం అంట? మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులు. మీరు చీకటి వారు కాదు అన్నాడు. చీకటి వారు కాదు కనుక, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు కాకయుందము. కాబట్టి మీరు చీకటి సంబంధులు కాదు కాబట్టి నిద్రపోవద్దు. మీరు నిద్రపోవటం అంటే ఏంటి ఇక్కడ అంటే, పాపమనే మత్తులో వారు ఇక పూర్తిగా ఆ మైకంలో మునిగిపోవటం అనమాట. చూడండి, మనం పగటి వారం కాబట్టి మనం మెలకువగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మన జీవితాన్ని చూసుకోవాలి. ఎందుకంటే మనం పగటి సంబంధులం, మనం దేవుని సంబంధులం కాబట్టి మనం ఎక్కడ వ్యర్థమైన పరిస్థితుల్లోకి మనం అడుగు వేయకుండా మన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవునికి విరోధంగా ప్రవర్తించకుండా మన హృదయాన్ని, మన ఆలోచనల సమస్తాన్ని జాగ్రత్త పెట్టుకుంటూ మనం పరిశుద్ధులుగా ఈ లోకంలో బ్రతకాలి తప్ప అన్ని జనుల వల్లే, చీకట్లో ఉన్న వారి వల్లే పూర్తిగా పాపం అనే మైకంలో మత్తులో పడిపోయేవారుగా మనం ఉండకూడదు. అదే చెప్తుంది వాక్యం. ఎందుకంటే మనం వెలుగు సంబంధులం కదా. అదే చీకటి సంబంధులు అనుకోండి, ఆల్రెడీ వాళ్ళు పాపంలో చీకట్లో ఉన్నారు కాబట్టి ఆ మత్తులు ఉండిపోయారు. వాళ్ళు ఇక త్రాగుతున్నారు, తిరుగుతున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఎందుకంటే వారికి వెలుగు లేదు. వారికి ఏమి లేదు? వెలుగు లేదు. కానీ మనకైతే ఏముంది? వెలుగుంది. మనం వెలుగై ఉన్నాం. మనల్ని ప్రభు వెలిగించి ఏమన్నారు తెలుసా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నారు ప్రభు. దేవునికి స్తోత్రం. అదే వాక్యం మన గురించి ఏమంటుంది తెలుసా? మీరు పూర్వం ముందు చీకటి అయి ఉన్నారని కూడా అంది.
ఒకప్పుడు పూర్వం చీకటి ఉన్న మనల్ని యేసుక్రీస్తు ప్రభువారు వెలిగించి మనల్ని లోకానికి ఆయన వెలుగుగా మార్చారు. అన్ని జనులకు వెలుగు లేదు, రక్షణ లేదు, కానీ మనకైతే వెలుగు ఉంది, రక్షణ ఉంది, పరిశుద్ధతను ప్రభు మనకిచ్చారు కనుక మనం అన్ని జనులాగా మళ్ళా పాపపు మత్తులో పడిపోయి, లోకపు మత్తులో పడిపోయి, లేకపోతే దురాశల్లో పడిపోయి, లేకపోతే ధనాశల్లో పడిపోయి, శరీరాశల్లో పడిపోయి, నేత్రాశల్లో పడిపోయి, ఆ మత్తులో పడిపోయి జీవిస్తే నీవు నష్టపోతావు చివరికి నరకానికి పోయి. కాబట్టి మనం చీకటి సంబంధులం కాదు, మనం చీకటి వారం కాదు. కాబట్టి ఈ లోకమైనలోనూ ఆ పాపంలో పడిపోయి, ఆ మత్తులో పడిపోయి జోగకుండా ఆ నిద్రలోకి వెళ్ళిపోకుండా నువ్వేం చేయాలంటే జాగ్రత్త పడాలి. ఏ పాపమును నీకు అంటనీయకుండా నువ్వేం చేయాలంటే జాగ్రత్త పడాలి. ఎందుకో తెలుసా? నువ్వు వెలుగు సంబంధివి. దేవునికి స్తోత్రం. నువ్వు వెలుగు సంబంధివి. నువ్వు వెలుగు సంబంధివి కాబట్టి ఆ చీకటి కార్యాలు ఏవి కూడా నీలోకి రానియకుండా నువ్వు జాగ్రత్త పడాలి. మన వెలుగు సంబంధం అండి, మనం చీకటి వాళ్ళము కాదు, మన వెలుగు సంబంధం. కాబట్టి ఆ చీకటి అనుభవాలు ఏవి మన జీవితంలోనికి రానియకూడదు. ఒకవేళ మునుపు మనం ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, ఆ చీకటి ఏవి కూడా ఆ చీకటిలో మనం చేసిన, లేదా ఆ చీకటిలో మనం చీకటిగా ఉన్నప్పుడు మనం ఏమైతే జీవించామో అప్పటి జీవితాన్ని, అప్పటి కార్యాలని, అప్పటి స్నేహాలని, అప్పుడు పరిచయాలని, అప్పుడు విధానాలని ఇప్పుడు తీసుకుని రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం వెలుగై ఉన్నాం, ఇప్పుడు మనం వెలిగించబడ్డాం. యేసుక్రీస్తు మన యొక్క చీకటి జీవితాలని ఆయన వెలుగుగా మార్చాడు కనుక మళ్ళీ ఈ చీకటి అంటించుకోకూడదు. పూర్వం చేసిన కార్యాల జోలికి మనం పోకూడదు. పూర్వం విగ్రహారాధన చేసావు, కానీ ఇప్పుడు నువ్వు వెలుగై ఉన్నావు, నిజమైన దేవుడిని తెలుసుకున్నావు. కాబట్టి ఇక నుంచి ఆ విగ్రహాల జోలికి నువ్వేం చేయకూడదు, పోకూడదు. పూర్వం నువ్వు పాపం చేస్తున్నావేమో, కానీ ఇప్పుడు వెలుగై ఉన్నావు, పరిశుద్ధపరచబడ్డావు కనుక పూర్వం చేసిన ఆ పాపం జోలికి నువ్వు పోకూడదు. పూర్వం తిరిగిన ఆ లోక సంబంధమైన తిరుగులు కావచ్చు, లోక సంబంధమైన పరిస్థితులు కావచ్చు, ఏవి పూర్వపు ఆ పాపపు జీవితం ఏది కూడా నీకు అంటనీయకుండా నీవు వెలుగై ఉన్నావు. కాబట్టి వెలుగు సంబంధిగా మార్చబడ్డావు. కాబట్టి నీవు దేవునికి ఇష్టమైన జీవితాన్ని నీవు జీవించాలి, దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి. ఆ మునుపటి స్థితిని వంటించుకోకూడదు. మునుపు విడిచిపెట్టి వచ్చిన, మునుపు మర్చిపోయి వచ్చిన ఆ చీకటి అనుభవాలు ఏవి కూడా నీళ్ళు ఇప్పుడు రానియకూడదు. నువ్వేం చేయాలి తెలుసా? ఆ చీకటి అనుభవాలకి నువ్వేం చేయాలంటే దూరంగా ఉండాలి. ఆ పాత జీవితానికి నువ్వేం చేయాలంటే దూరంగా ఉండాలి. ఆ ప్రాచీన స్వభావాన్ని పూర్తిగా వదిలిపెట్టి ఒక నూతన వ్యక్తిగా క్రీస్తులో నువ్వు జీవించాలి. ఎందుకంటే నువ్వు వెలుగు సంబంధివి, నువ్వు వెలుగు సంబంధివి. కాబట్టి ఆ పాత జీవితానికి నీకు సంబంధం ఇక లేదు. నువ్వు వెలుగు సంబంధివి. ఇక నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, నువ్వు యేసయ్య రక్తంలో కడగబడ్డావు, నువ్వు దేవుని బిడ్డవే తప్ప నువ్వు చీకటి సంబంధివి కాదు. ఇక నీ మీదకి సాతానికి ఏ అధికారం లేదు, పాపానికి నీ మీద ఏ అధికారం లేదు. కాబట్టి ఆ మునుపు ఆ పాపపు స్థితి ఏది నీలోకి రానియకుండా ఆ ప్రాచీన స్వభావం పూర్తిగా ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. కానీ ఒక విచారకరమైన విషయం ఏంటో తెలుసా? చీకటిలోంచి యేసయ్య వెలుగులోకి తీసుకొస్తే మళ్ళీ వెలుగులోకి వచ్చిన వీళ్ళు మళ్ళీ చీకటిలోకి వెళ్తున్నారు కొందరు. ఎందుకనంటే వాళ్ళు ఏం ప్రేమిస్తున్నారు తెలుసా? చీకటినే ప్రేమిస్తున్నారు. వాక్యం అదే చెప్తుంది, చీకటినే ప్రేమిస్తున్నారంట కొందరు. యోహాను సువార్త 3:19 ప్రభు అంటారు, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి అనే మాట రాయబడింది. యోహాను 3:19 వెలుగును ప్రేమించలేదంట, కానీ వారు చీకటినే. అంటే కొందరి జీవితం ఎలా ఉందంటే వారు వెలుగులోకి రావడానికి ఇష్టపడట్లేదు, వెలుగు సంబంధులుగా బ్రతకడానికి ఇష్టపడట్లేదంట. వాళ్ళు వెలుగుని ప్రేమించట్లేదంట, పరిశుద్ధతను ప్రేమించట్లేదంట, నీతిని యథార్థతను ప్రేమించట్లేదంట, ఈ న్యాయమైన జీవితాన్ని ప్రేమించట్లేదంట, ప్రభువులో ఉండే ఈ జీవితాన్ని వారు ఇష్టపడట్లేదంట. కానీ ఏమి ఇష్టపడుతున్నారంట వాళ్ళు అంటే పూర్వం జీవించిన ఆ పాపిష్టి జీవితం ఉందే, ఆ చీకటి బ్రతుకు, ఆ చీకటినే ప్రేమిస్తున్నారంట వాళ్ళు. చూడండి ఎంత దారుణమైన విషయం కదా ఇది. చీకటిని ప్రేమిస్తే ఏం ప్రయోజనం నీకు? చీకటి నీకేమైనా మార్గం చూపిస్తుందా? చీకటి నీకేమైనా మేలు చేస్తుందా? వెలుగు నీకు మార్గము చూపిస్తుంది, వెలుగు నిన్ను గమ్యానికి చేరుస్తుంది. చీకటిలో ఉన్నవాడు ఎవడైనా చక్కగా నడవగలడా? చీకటిలో ఉన్నవాడి యొక్క కాళ్ళు స్థిరంగా నిలబడగలవా? తడబడతాయి కదా. వారి యొక్క పాదాలు, వారి యొక్క నడక అంతా కూడా వ్యర్థంగా సాగిపోతుంది కదా. ఆలోచించండి, ఈరోజు చాలామంది క్రైస్తవులుగా ఉన్నప్పటికీ కూడా ఒకసారి వెలిగించబడిన తర్వాత కూడా మరలా ఏం చేస్తారంటే మళ్ళా చీకటిలోకి వెళ్ళిపోయి ఆ చీకటినే ప్రేమిస్తున్నారు. నిద్రపోయేవారు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా ఉన్నారా? అయిపోతుంది, దయచేసి కొంచెం సమయం జాగ్రత్తగా ఆలోచించండి. ఈ మాట చాలా సీరియస్గా మీరు వినాలి. ఎందుకంటే చీకటి మనం ప్రేమించకూడదు. కానీ వాక్యం ఏమంటుందో తెలుసా? యోహాను 3:19 కొందరు వెలుగును ప్రేమించకుండా చీకటినే ప్రేమిస్తున్నారు. అంటే చీకటి అంటే మీకు చెప్పాను కదా, పాపము. చీకటి అంటే ఏంటి?
పాపము, పాత జీవితము, పాత అలవాట్లు, పాత స్నేహాలు, పాత విధానాలు, పాత పరిచయాలు. ఇటు చూడండి, ఆ పాత జీవితమే బాగుందంట వీళ్ళకి. అబ్బా, ఆ కాలంలో సినిమా థియేటర్ తిరిగేవాడిని ఎంత బాగుండేది అప్పుడు కదా, అప్పుడు త్రాగేవాడిని అప్పుడు ఎంత బాగుండేది, అప్పుడు భయంకరమైన వ్యసనాల్లో ఉండేవాడిని అప్పుడు ఎంత బాగుండేది. చూడండి, అప్పుడు చక్కగా లోక సంబంధమైన వ్యవహారాల్లో జీవించాను, అప్పుడు రకరకాల వ్యవహారాలు, రకరకాల పరిచయాలతో ఉండేవాడిని, వాళ్ళతో మాట్లాడేవాడిని, వీళ్ళతో మాట్లాడేవాడిని, అప్పుడు బాగుంది నా జీవితం. చూడండి, ఇంకా దేని కొరకు ఆరాట పడుతున్నారు తెలుసా? ఆ పాత జీవితంతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. విడిచిపెట్టేసి వచ్చారు, వెలుగులోకి వచ్చారు, కానీ ఈ వెలుగు నచ్చలే కొందరికి. ఏమి నచ్చుతుందో తెలుసా? మళ్ళీ ఆ పాత జీవితానికి మళ్ళీ కనెక్ట్ అవ్వాలన్నమాట. వెళ్ళి మళ్ళీ ఆ పాత జీవితంతో మళ్ళా సహవాసం ఏర్పాటు చేసుకోవాలి. మునుపు విడిచిపెట్టేసి వచ్చిన ఆ పరిచయాలతో మళ్ళీ పెంచుకోవాలి కదా. కొందరు ఉంటారు వివాహం కాకముందు, లేకపోతే చదువుకునేటప్పుడు, లేకపోతే ఎప్పుడో ఎవరెవరితో పరిచయాలు ఉండొచ్చేమో, కానీ వివాహం అయిపోయిన తర్వాత చదువుకుంటూ చక్కగా బుద్ధిగా ఉంటున్న తర్వాత కూడా మళ్ళీ ఏదో చెడు బుద్ధి పుడుతూ ఉంటుంది అనమాట. వీళ్ళకి ఏం చేస్తారంటే మళ్ళీ ఆ పాత వ్యక్తులతో మళ్ళీ కనెక్ట్ అవ్వదా? వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయా నా దాంట్లో? లేకపోతే ఫేస్బుక్లో దొరుకుతాడా? లేదా ఇన్స్టాగ్రామ్లో దొరుకుతారా? లేకపోతే ఎక్కడ దొరుకుతారు? చూడండి, వాళ్ళ పరిచయం, వాళ్ళ నెంబర్లు ఎక్కడ దొరుకుతాయి నాకు? వాళ్ళు ఎక్కడ దొరుకుతారు మళ్ళీ నాకు? అన్నీ మళ్ళీ ఆ వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి. హాయ్, నేను గుర్తున్నానా? ఎందుకని? అసలు ఆల్రెడీ వదిలిపెట్టేది వచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేస్తుంది తెలిసి ఇప్పుడు మళ్ళీ ఆ పాత వ్యక్తులతో మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. నేను గుర్తున్నాను నీకు కదా, నేను గుర్తున్నానా? ఏంటిది? ఎందుకు? దేనికోసం? ఆ పాత వాళ్ళతో మళ్ళీ కనెక్ట్ అవ్వటం కోసం కదా. వద్దని వదిలిపెట్టేసి వచ్చావు. చిచి, నీ జీవితం నాకు వద్దు, ఇలాంటి స్నేహాలు నాకు వద్దు, ఇలాంటి వ్యక్తులతో నాకు జీవితం వద్దు అని చెప్పి అన్నీ విడిచిపెట్టేసి ప్రభువా నీకోసం బ్రతుకుతానన్నావు, కానీ వెలుగు నీకు నచ్చలేదు. మళ్ళీ చీకటితో మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నము దయచేసి మునుపటి వ్యక్తులతో లేదా మునుపటి స్నేహాలతో మునుపు ఏదైతే విడిచిపెట్టేసి వచ్చావో ఆ వైపుకు తిరిగే ప్రయత్నం మాత్రం ఇప్పుడు చేయదు. ఎందుకంటే మనం వెలుగు సంబంధులము, వెలుగులోనే నడవాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులుగానే మనము జీవించాలి. దేవుని సాక్షులుగానే, దేవునికి ఇష్టలుగానే మనము బ్రతకాలి తప్ప మనం చీకటి సంబంధులము కాదనే వాస్తవాన్ని గమనించాలి. కాబట్టి మనం ఏం చేయాలి? వెలుగు సంబంధులం అయిన తర్వాత, మనం వెలుగు సంబంధులం కనుక మనం వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ నిష్ఫలమైన అంధకార క్రియలు ఏం చేయాలంటే ఖండించాలంట. ఎఫెసీ 5 చూడండి, ఎఫెసీ 5:11 వాక్యం చెప్తుంది, నువ్వు ఒకసారి వెలుగు సంబంధం అయిన తర్వాత చీకటి వాటిని నువ్వేం చేయాలంటే పాలువారిగా ఉండకూడదు. ఎఫెసీ 5:11, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివార ఉండక వాటిని ఏం చేయాలంట? ఖండించాలి. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారు కావద్దిక, ఎందుకంటే మీరు వెలుగు సంబంధులు. దేవుని స్తోత్రం. మనం వెలుగు సంబంధులం కాబట్టి ఏం చేయకూడదంట? చీకటి కార్యాల్లో పాలివారము కాకూడదు. అర్థమవుతుందా? ఏం చేయకూడదంట చీకటి కార్యాల్లో? ఇక మనం వెలుగులోకి వచ్చేసాం, మనం వెలుగు సంబంధం అయిన తర్వాత మళ్ళీ ఈ అంధకార క్రియల్లో ఈ చీకటి కార్యాలు చేసే వాళ్ళతో, ఈ చీకటి కార్యాలతో మళ్ళా కనెక్షన్ మనకొద్దు. అదే వాక్యం చెప్తుంది, అంధకార క్రియల్లో పాలివారు కావద్దు, పాలివారవద్దు, వాటితో మళ్ళీ పార్ట్నర్గా కావద్దు, పాపం చేసేవాళ్ళతో మళ్ళీ పార్ట్నర్ కావద్దు, లోకంలో ఉన్న వారితో మళ్ళీ కలుసుకోవద్దు. పాలివారు కావద్దంటే కలుసుకోవద్దని. చూడండి, ఎందుకనంటే మనం ఏం చేయలేక ఆ అంధకార క్రియల్లో పాలివారం కాక వాటిని ఏం చేయాలంట? ఖండించాలి. ఏం చేయాలంట? ఖండించాలి, వాటిని విసర్జించాలి, వాటిని విడిచిపెట్టాలి. ఆ పూర్వపు స్థితి ఏదైనా మనతో మరలా కనెక్ట్ కావడానికి ప్రయత్నం చేస్తున్న దాన్ని మనం ఏం చేయాలంటే దూరము పెట్టాలి, దాన్ని ఖండించాలి, దాన్ని విసర్జించి దూరము పెట్టేయాలంతే తప్ప మళ్ళా దాన్ని ఇష్టపడి ప్రేమించే వరకు మనం ఉండకూడదు. అంధకార క్రియల్ని మనం విసర్జించాలి. ఎందుకో తెలుసా? వాక్యం చెప్తుంది అలాంటి వాటిలో మనం పాలువారం కాకూడదు. ఎందుకంటే నువ్వు వెలుగు సంబంధం అయిన తర్వాత కూడా ఆ చీకటి నిన్ను రమ్మని పిలుస్తూ ఉంటుంది. ఏం చేస్తుంది? పూర్వం విడిచిపెట్టి వచ్చిన చీకటి ఏం చేస్తుంది? మళ్ళా రమ్మని, తన దగ్గర రమ్మని, తన మార్గంలో నడవమని ఆ చీకటి నిన్ను పిలుస్తూ ఉంటుంది, ప్రేరేపిస్తుంది. చూడండి, మీరు సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము, మాతో కూడా ఏం చేయాలంట? రమ్ము, మనం ప్రాణం తీటికై పొంచి ఉందము, నిర్దోషి అయిన ఒకరిని పట్టుకున్నట్టు దాగి ఉందము, పాతాళ మనుషులు మింగివేయనట్లు వారిని జీవంతోనే మింగివేయదము, సమాధిలోనికి దిగువారు మింగబడినట్లు వారు పూర్ణ బలంతో ఉండగా మనం వారిని మింగివేయదము, రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకము. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందము, నీవు మాతో పాలివాడవై ఉండుము, మనకందరికీ సంచి ఒకటే ఉండునని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనకకు తీసుకొనుము. దేవునికి స్తోత్రం.
చాలా స్పష్టంగా వాక్యం చెప్తుంది. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఏం చేయమంటున్నాడు? ఒప్పుకోమన్నాడా? ఏం చేయాలంట? నా కుమారుడా లేదా నా కుమార్తె, పాపులు నిన్ను ప్రేరేపిస్తే ఒప్పుకోవద్దు, మాతో కూడా రమ్ము. ఏం చేయాలంటే ఇప్పుడు ఇలా ఈ పాపం చేసేవాళ్ళు ఏమంటున్నారంట? మాతో కూడా రమ్ము, నాతో రా, మళ్ళా రా, ఒకసారి ఏదో పోనీ వెళ్ళిపోయినట్టున్నా మళ్ళా రా, మాతో రా అని చెప్పి నేను పిలిస్తే ఏం చేద్దంటున్నాడు? ఒప్పకము. నా కుమారుడా, నీ వారి మార్గమున పోకము, వారి త్రోవలలో నడవకుండా నీ పాదాలను ఏం చేయాలంటే వెనకకు తిప్పుకో, వారి మార్గంలో మాత్రము నడవద్దు. పాపులు నేను ప్రేరేపిస్తారు, నాతో రమ్ము, మనందరం కలిసి ఒకటే సంచి మనందరికీ, మాతో కూడా రా అని చెప్పి పాపులు నేను ప్రేరేపిస్తారు. ఇప్పుడు నువ్వు చక్కగా దేవుని మందిరంకి వచ్చావనుకోండి, అన్ని త్రాగుడు వ్యసనాలు పెట్టేసి మళ్ళీ ఏమంటాడు తెలుసా? లోకంలో త్రాగే వాళ్ళు ఉంటారు కదా, మళ్ళీ ఏమంటారంటే మాతో కూడా రా, నేను పోపిస్తాను, చక్కగా తాగుతాను ఫ్రీగా అంటాడు కదా. నువ్వు సినిమాలు మానేసావు అనుకోండి, సినిమా టికెట్ పెట్టుకొని వస్తాను నీ దగ్గరికి, ఎందుకనంటే నీ టికెట్ కూడా నేనే తీసేసాను రా అంటాడు అనమాట. చూడు, నువ్వేం చేయాలి? ఒప్పుకుంటావా? వాక్యం ఏముంటుంది? ఒప్పుకోవద్దు. పూర్వం ఆ విధంగా జీవించాం కదా, మనం పూర్వం అలా చేసాం కదా, ఇప్పుడు కూడా చేద్దాం ఆ విధంగా పాపులు బ్రతుకుదాం, ఆ విధంగా తిరుగుదాం, అలాగే జీవిద్దాం అని పాపులు నిన్ను ప్రేరేపిస్తే ఏమవుతుంటుంది వాక్యము? ఒప్పుకోవద్దు. పాపం చేయడానికి నువ్వు ఒప్పుకోవద్దు. దేవునికి స్తోత్రం. వాక్యం చెప్పేది ఏంటంటే పాపం చేయడానికి నువ్వు ఒప్పుకోవద్దు. ప్రేరేపించే వాళ్ళు ఉంటారు, నిన్ను రమ్మని పిలిచేవారు ఉంటారు, పాపము కొరకు నిన్ను ప్రోత్సహించి నిన్ను లాగడానికి ప్రయత్నం చేస్తారు, కానీ నువ్వు ఒప్పుకోవద్దు, వారి మార్గంలో నువ్వు వెళ్ళొద్దు. ఎందుకంటే నువ్వు వెలుగు సంబంధివి, నువ్వు ఆ మార్గంలో నువ్వు వెళ్ళొద్దు. కాబట్టి ఒకవేళ నువ్వు దేవుని మార్గంలోకి వచ్చిన తర్వాత అన్ని జనులను ప్రేరేపిస్తున్నారా, ఒకవేళ ఆ గుడికి రా, లేకపోతే ఇది కొట్టు, ఆ టెంకాయ కొట్టు, లేకపోతే అది వెలిగించి అన్నారనుకో, నువ్వేం చేయాలి? ఒప్పుకుంటావా? ఒప్పుకోవద్దు. ఎందుకంటే లేకపోతే ఏదైనా అది పెట్టి నీకు తిను అన్నట్లయితే ఒప్పుకుంటావా? లేదు, ఒప్పుకోవద్దు. ఎందుకని? నువ్వు వెలుగు సంబంధివి. కాబట్టి ఎవరైనా దేవునికి విరోధమైన కార్యాలు చేయడానికి నేను ప్రోత్సహిస్తే, ప్రేరేపిస్తే నువ్వు ఒప్పుకోవద్దు. ఎందుకంటే నువ్వు వెలుగు సంబంధివి. నీ పాదాలు వెనక్కి తీసుకుని వెనక్కి వెళ్ళిపో తప్ప వాళ్ళ మార్గంలో మాత్రం నువ్వు నడవద్దు. ఎందుకంటే నువ్వు వెలుగు సంబంధివి కాబట్టి దేవునికి ఇష్టమైన రీతిలో నువ్వు బ్రతకాలి, దేవునికి సాక్షిగా నువ్వు బ్రతకాలి తప్ప లోకములోని పరిస్థితుల్లో నువ్వు ఎన్నడూ కూడా కలిసిపోకూడదు. ఎందుకంటే నువ్వు వెలుగు సంబంధివి. ఏం చేయాలి? నువ్వు వెలుగు సంబంధి కాబట్టి వాళ్ళతో కలుసుకోవద్దని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు ఈ మాట్లాంటారు మనందరం కూడా పాపంలో పాలువారు కావద్దు, పాపంలో నడవద్దు. మనం వెలుగు సంబంధం కాబట్టి వెలుగులోనే మనం నడుచుకుందామండి. నేను ముగించేస్తాను ఒక 5 నిమిషాల్లో. మనం వెలుగు సంబంధం కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? మనం వెలుగు ఫలం ఫలించాలి. ఎఫెసీ 5:9 చూడండి. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అని వాటిలో కనబడుతుంది. కాబట్టి మనం వెలుగు సంబంధం కాబట్టి చీకటి సంబంధమైన కార్యాలు, పూర్వపు సంబంధ పరిస్థితులు, పాపానికి ఒప్పుకోకుండా మనం ఎలా జీవించాలంట? మంచితనము, నీతి, సత్యము అనే ఫలాన్ని ఫలించాలంట. దేవునికి స్తోత్రం. మంచితనం కలిగి ఉండాలి. మనం వెలుగు సంబంధం కదా, మంచితనం కలిగి ఉండాలి. ఇతరులకి మనం మేలు చేసేవారుగా, సత్క్రియలని వెలుగును ప్రకాశింపచేసేవారుగా, ఇతరులకు మేలు చేసేవారుగా ఉండాలి తప్ప హాని చేసేవారుగా మనము ఉండకూడదు. అంతేకాదు నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, లోకానికి వేరైన జీవితాన్ని మనం జీవించాలి. ఒక నోవాహు ఎలాగైతే ఆనాడు భూమి మీద ప్రజలందరూ చెడిపోయి ఉండగా నోవాహు ఒక్కడే నీతిమంతుడికి ఎలాగ బ్రతికాడో, మన చుట్టూ ఎంతమంది త్రాగుబోతులు, తిరుగుబోతులు, భయంకర పాపం చేసేవారు ఎంతమంది ఉన్నా మనం మాత్రం దేవుని భయం కలిగి, పరిశుద్ధత కలిగి, నీతి కలిగి ఏం చేయాలంటే ఈ లోకంలో మనం బ్రతకాలి. అంతేకాదండి, సత్యమును అనుసరించి మనం జీవించాలి. సత్యం అనగా దేవుని వాక్యము. దేవుని వాక్యాన్ని మనం అనుసరించి ఏం చేయాలి? ఈ లోకంలో నడవాలి. అన్ని జనుల మాటలను బట్టో, లోకంలోని ఆచరణను బట్టి నడవద్దు. మనం వెలుగు సంబంధం కాబట్టి వాక్యాన్ని అనుసరించి నడవాలి. ఎవరని చెప్పండి? మనం వెలుగు సంబంధం కదా, కాబట్టి ఆచారాలను అనుసరించి నడవద్దు, వాక్యాన్ని అనుసరించి నడవండి. ఎందుకంటే మనం వెలుగు సంబంధం. వాక్యం అది చెప్తుంది, మీరు వెలుగు సంబంధాలుగా నడుచుకోండి, వాక్యాన్ని అనుసరించి నడవండి. అదే చీకటి సంబంధాలు అనుకోండి, ఆచారాలను బట్టి నడుస్తారు. మనం వెలుగు సంబంధం కదా, వెలుగు సంబంధం అయిన తర్వాత ఇంకా మనకి ఆచారాలతో సంబంధం ఏంటి మనకు అసలు కదా. కానీ అయినప్పటికీ కూడా ఇంకా వాక్యం చెప్పినట్టుగా, యోహాను 3:19 చెప్పినట్టుగా, వారు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారన్నట్టు మనం వెలుగు సంబంధులు అయినప్పటికీ కూడా మనం ఇంకా ఆచారాల కొరకే ఆరాటపడుతూ ఉంటాం, ఇంకా ఆచార సంబంధమైన వ్యవహారాలని మనం జరిగిస్తూ ఉంటాం. దయచేసి అది మనకొద్దు. ఎందుకంటే మన వెలుగు సంబంధులము వాక్యాన్ని అనుసరించి మనము నడవాలి. ఈ లోకంలో పరిశుద్ధులుగా, నీతిమంతులుగా బ్రతకాలి. ప్రభుకి ఇష్టమైన జీవితాన్ని మనము జీవించాలి. అంతేకాదండి, ఆఖరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఏంటంటే మన వెలుగు సంబంధులము అనగా మనం
పరలోక సంబంధులము, పరలోకం గురించి, ఆయన రాకడ గురించి ఎదురు చూచేవారుగా మనం ఉండాలి తప్ప అన్ని జనుల్లాగా చీకటి సంబంధుల్లాగా ఏం తిందాం ఏం త్రాగుదామని ఈ లోకం కొరకు ఆరాటపడేవారుగా మనము ఉండకూడదు. ఆ విషయాన్ని వాక్యమే చెప్తుంది. 1 తెస్సలోనిక పత్రిక, ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 4 నుంచి చదువుదామా? మీరందరూ ఎవరంట? వెలుగు సంబంధులు, పగటి సంబంధులు విన్నారు కనుక కావున మనము పగటి వారమై ఉన్నాం గనుక మత్తులమై ఉండక, చూడండి, విశ్వాసము ప్రేమ అనే కవచము, రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణము ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ అధ్యాయము ఏం కనిపిస్తుంది అంటే, ఈ అధ్యాయం ప్రత్యేకంగా ప్రభు యొక్క రెండవ రాకడ గురించి చెప్పిన అధ్యాయం. అది మనం చదివిన అధ్యాయం. ఆ అధ్యాయంలో ఆ దినము దొంగ వలె వచ్చుటకు మనం చీకటిలో ఉన్నవారము కాము, మనం వెలుగు సంబంధులు అంటున్నాడు. అంటే వెలుగు సంబంధులు ఎలా ఉంటారంటే ఆయన రాకడ కొరకై ముందుగానే సిద్ధపడి ఉంటారనే వాస్తవాన్ని ఈ అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవాలి. ఏంటంటే ఎందుకో తెలుసా, వెలుగు సంబంధులు మనం పగటి వారం కాబట్టి విశ్వాసము ప్రేమ అనే కవచం కలిగి ఉండాలంటాడు. మనం పగటి సంబంధులం కదా, మనం వెలుగు సంబంధులం కాబట్టి మనలో ఏముండాలంట? విశ్వాసం ఉండాలి, అంతేకాదు ప్రేమ ఉండాలి, అంతేకాదు రక్షణ ఉండాలి. ఏముండాలి? మనం పగటి సంబంధులు కాబట్టి రక్షణ పొందుకొని నిరీక్షణతో ఆయన రాకడ కొరకు మనం ఏం చేయాలంటే ఎదురు చూసేవారు ఉండాలి. అంటే పగటి సంబంధులు, వెలుగు సంబంధులు ఆయన రాకడ ఎప్పుడొచ్చినా వెళ్ళిపోవడానికి అన్ని విధాలుగా సిద్ధపడి ఉంటారు. కానీ అదే చీకటి సంబంధులు అయితే లోకములో మత్తులో పడిపోయి, లోకములో ధనమని, లోకములోని పరిస్థితులని, పాపమని వాటిలో మత్తులో పడిపోయి ఉంటారు. ఆయన రాకడ వచ్చినప్పుడు వారు బహుగా వేదన అనుభవించాల్సి వస్తుంది. అందుకని మనం చీకటి సంబంధులం కాదు, మనం వెలుగు సంబంధులు కాబట్టి ప్రభు యొక్క రాకడ కొరకు మనం ఏం చేయాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. నువ్వు ఇంకా రక్షణ పొందకపోతే ఏం చేయాలి? రక్షణ పొందుకొని నిరీక్షణతో ధైర్యంగా నువ్వు బ్రతకాలి, విశ్వాసం కలిగి ప్రేమ కలిగి నువ్వు జీవించాలి. ఎందుకంటే ప్రభు యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. ఆల్రెడీ యుద్ధ పరిస్థితులు మనం ఎన్నో చూస్తున్నాం. ఈ మధ్యనే ఇస్రాయేల్ దేశానికి ఇరాన్కి మధ్య యుద్ధం ప్రారంభమైంది. అంతకుముందు నుంచి కూడా మరి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో యుద్ధ పరిస్థితులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రభు యొక్క రాకడకు సూచనలు కనుక ఇకనైనా మనం వెలుగు సంబంధులుగా అన్ని విధాలుగా ప్రభు యొక్క రాకడకు ఏం చేయాలంటే సిద్ధపాటు కలిగి మనము ఉండాలండి. నీ కుటుంబాన్ని నువ్వు సిద్ధపరచుకోవాలి. ఆయన రాకడ కొరకు నీ కుటుంబాన్ని నువ్వు సిద్ధపరచుకో. ఒకవేళ నీ కుటుంబంలో ఇంకా రక్షణ పొందిన వారు ఉంటే వారిని కూడా ప్రభు యొద్దకు నడిపించుకో. ఇంకా త్రాగుదాం, ఏం తిందాం, ఏం ధరించుకుందాం, ఏం సంపాదించుకుందాం, లేదా ఏం కట్టుకుందాం, ఇంకా ఏం చేద్దామని లోక సంబంధులుగా ఇదే పనిలో నువ్వు బిజీ అయిపోతే, రక్షణ అనే విషయాన్ని మర్చిపోతే, మందిరాన్ని మర్చిపోయి, ప్రార్థన మర్చిపోయి, వెలుగును మర్చిపోయి, దేవుని మార్గాన్ని విడిచిపెట్టేస్తే ఆ తర్వాత ఎన్ని సంపాదిస్తావేమో కానీ ప్రభు యొక్క రాకడలో విడవబడి ఆ తర్వాత నరకంలో భయంకర వేదన అనిపిస్తావు. కనుక ఈ లోక సంబంధమైన ఏమీ సంపాదించుకోకపోయినా నీవు నీ ఇంటి వారు ఏమై ఉండాలంటే రక్షణ పొందుకొని ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధంగా ఉండాలి. ఈ సిద్ధపాటు ఎవరిలో ఉంటుందంటే వెలుగు సంబంధుల్లో ఈ సిద్ధపాటు ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా వెలుగు సంబంధులం. మనం ఎవరు చీకటి వారము కాదు గనక మనం అందరం కూడా మరి చీకటి కార్యాలను విడిచిపెట్టేసి మరి పరిశుద్ధత కలిగిన వారై, ప్రభు యొక్క రాకడ కొరకే సిద్ధపాటు కలిగిన వారమై, మరి ప్రభు యొక్క మార్గంలో నడుచుకుంటున్న వారమై మనం జీవిద్దాం. చీకటి జోలికి మనం ఎన్నడూ పోవద్దు. ఎందుకంటే మనం పూర్వం చీకటి కానీ ఇప్పుడు మాత్రం చీకటి కాదు కనుక ఆ చీకటితో మనకు సంబంధం లేదు. కాబట్టి మనం వెలుగు సంబంధులుగా నడుచుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.